అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే చాలా రోజుల నుంచి ఒక విషయం అయితే మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, చెప్పాలనుకుంటున్నా. అదేంటో అంటారా? ఏం లేదు ఫ్రెండ్స్, మనం అందరం సోషల్ మీడియా వాడుతున్నాం. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, తర్వాత వాట్సాప్లు కావచ్చు. ఇక ఒకటే మనం ప్రతి ఒక్కరము కొటేషన్లు పెడుతున్నాం కదా. మనం పెట్టిన కొటేషన్లు మనకు మాత్రమే వర్తించదు, ఇతరులకు వర్తిస్తుంది అన్నట్లుగా మనం ఫీల్ అయిపోతాం కదా. కానీ అది పెట్టిన కొటేషన్ కానీ అది ఏదైనా కానీ మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఎవరు మారాలి, ఎక్కడ మారాలి కదా. సినిమాలలో చాలా డైలాగులు మనం వింటుంటాం, మార్పు ఎక్కడి నుంచో కాదు మన నుండి అని. నిజంగా మార్పు రావాల్సింది ఎక్కడి నుండి చెప్పండి అన్న? మారాల్సింది ఎవరు? మారాల్సింది మనమే. అది మంచి అయినా చెడైనా మొదలవ్వాల్సింది మన దగ్గర నుండే. అవునా? మనం కొటేషన్లు పెడుతున్నాం, స్టేటస్లు పెడుతున్నాం, కానీ అది మనకు వర్తించదు అన్నట్టుగా, ఇంకెవరికో వర్తిస్తుంది అన్నట్టుగా మనం తెగ ఫీల్ అయిపోతున్నాం కదా. కానీ అది మనకు కూడా వర్తిస్తుంది. ఎప్పుడైతే మనం మారమో, ఎప్పుడైతే మనం మంచి గురించి ఆలోచించామో, అందులో మనం కూడా ఉన్నట్టే. అవునా కాదన్నా? ఏమంటారు? నేను అడిగిన డౌట్లో ఏమైనా సందేహాలు ఉన్నట్టే చెప్పండి. ఏవైనా సరే, అది లవ్ ఫెయిల్యూర్ కొటేషన్ కావచ్చు, సమాజాన్ని ఉద్ధరించేది కావచ్చు, బంధుత్వాన్ని కలిపేది కావచ్చు, బంధాలు పెంచేది కావచ్చు, బంధాలు కలిపేది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా మార్పు మన దగ్గర నుండే మార్పు కావాలి, మన దగ్గర నుండే మొదలవ్వాలి. అప్పుడే మనం ఎక్కడొక్క దగ్గర సమాజంలో మార్పు మొదలవుతుంది, అది ముందర పడుతుంది. ఇక లవ్ ఫెయిల్యూర్లో వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా అని చెప్పి చాలా వరకు కొటేషన్లు పెడుతుంటాం కదా. అవునా కాదా? చెప్పండి అన్న. కానీ మరి చేసేది ఎవరు? పెట్టేది అందరైతే మరి చేసేది ఎవరు చెప్పండి? అందులో మనం లేమా? ఖచ్చితంగా ఉన్నాం. ఇక మనం సోషల్ మీడియాలో ఏదేదో పెట్టేస్తున్నాం కదా. ఇక చాలా కొటేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పే టైం లేదు. కానీ మీరు చేస్తున్న వాళ్ళకు తెలియదంటారా? వాళ్ళు తెలిసి చేయట్లేదంటారా? మీరు చెప్పినవన్నీ వాళ్ళకు తెలుసు, వాళ్ళకు తెలిసే చేస్తారు. ఏదో నువ్వు చెప్పగానే, వాళ్ళు చూడగానే వాళ్ళు మారిపోతారు అనుకునేది మన భ్రమ మాత్రమే. అవునా కదా అన్న? అది గర్ల్స్ అయినా కావచ్చు, బాయ్స్ అయినా కావచ్చు.
ఎవరైనా సరే, ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు, ఎవరైనా సరే మనం సోషల్ మీడియాలో యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నిటిలో చాలా పెట్టేస్తున్నాం. కానీ మీకు తెలియని నిజం ఏంటంటే వాళ్ళకు అన్నీ తెలుసు, తెలిసే చేస్తారు ఖచ్చితంగా. మీరు పెట్టినంత మాత్రాన వాళ్ళు చూసినా వాళ్ళు చూడకపోయినా వాళ్ళకు ఒరిగేది ఏమి లేదు. అవునా? వాళ్ళకు తెలియదు అనుకుంటారా? వాళ్ళకి తెలుసు, ఖచ్చితంగా వాళ్ళు తెలిసే పెడతారు, తెలిసే చేస్తారు. అందుకేనా ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నా, అడగడం జరిగింది. కొంచెం మీకు ఎవరికైనా నేను అడిగిన డౌట్లో మీకు ఏమైనా కొన్ని తెలిసినట్లయితే కొంచెం చెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.